నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మానూరి శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుచరుడు అని చెప్పేసి ఆ ఫోటోలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వాస్తవానికి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిల్ ఏదైతే ఉందో దీనిపైన మొన్న సుబ్రహ్మణ్య స్వామికి ఏదైతే ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ గారి పైన వేసినటువంటి పిటిషన్కి అక్కడ ఆయనకు అక్షింతలు పడ్డాయి. ఆయన అనుచరుడు ఇప్పుడు మానూరి శ్రీనివాస్కి కూడా ఇప్పుడు అక్షంతలు పడ్డాయి. ఏంటి అంటే నువ్వేమన్నా సరే సైంటిస్టువా, నువ్వు ఎలా చెప్తున్నావు అది కొవ్వు దాంట్లో కలిసిందా లేదని నువ్వు ఎలా చెప్పగలవు, అసలు నువ్వు పిల్లేస్తానికి నువ్వెవరు, అసలు నిన్ను ఎవరు ఏమన్నారు అన్నట్టుగా అన్ని రకాలుగా మనం చూసాం. సో ఇంకా సిగ్గురా అన్నటువంటి ఒక వైసీపీ మేము తప్పులు చేసినా సరే మీరు వాటి గురించి మాట్లాడొద్దని, కానీ మేము తప్పు చేసినప్పుడు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినవు కానీ మీరు ప్రశ్నిస్తే మాత్రం దెబ్బతింటాయని చెప్పేసి అనడం, అదేవిధంగా ప్రశ్నించకుండా ఉండడానికి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి జంతు కొవ్వు కలవలేదు అనేటువంటి పదం రాకుండానికి గ్యాగ్ ఆర్డర్. అంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి కూడా ఆయన హత్య చేసింది వాళ్ళు, దాని గురించి మాట్లాడకూడదని చెప్పి వైసీపీ నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది వీళ్ళే. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగా మేము తప్పులు చేస్తాం, మీరు ప్రశ్నించకండి, మేము చంపుతాం, మీరు నిలదీయకండి అనేది వాళ్ళ ధోరణి. అది గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు. మేము పొడిస్తే మీరు అరవకూడదు, చచ్చిపోవాలి, మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళకూడదు అనేది వాళ్ళ ధోరణి అన్నమాట. ఇవాళ మానూరి శ్రీనివాసరావు ఈయన ఎవరు సుబ్రహ్మణ్య స్వామి తరఫున బిల్లు వేశారు. మన సుబ్రహ్మణ్య స్వామి వేశారు. అసలు సుబ్రహ్మణ్య స్వామికే ఈ మధ్యలో అసలు సరిగా బ్రెయిన్ పనిచేయట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఏదో ఒక పెళ్ళికి వెళ్ళి మామూలుగా తాళి ఇస్తారు కదా, అంటే ఆశీర్వాదం కోసం, దాన్ని తీసి పెళ్లి కూతురు మెడలో కట్టబోయాడు. అంటే కొంచెం మతి భ్రమించి ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని వైసీపీ పెట్టుకోవడం ఏంటని అక్కడ మనం మాట్లాడుతున్నది అది. అయితే లక్కీగా ఆయన ఒకవేళ వేసినా కూడా మనకి సుప్రీంకోర్టు చాలా చక్కటి తీర్పు ఇచ్చారు. అంటే ఇంకా మళ్ళా లేవకుండా. ముఖ్యంగా దినేష్ కుమార్ గురించి మనందరికీ తెలుసు, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన ఎంత చక్కగా ఆయన ఏదైనా కూడా పని చేయగలరు, ఎంత సిన్సియర్ ఆఫీసర్. సో అలాంటి వ్యక్తి విషయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు దెబ్బ తగిలింది. అది అయిపోయిందంటే మళ్ళా బుద్ధి జ్ఞానం లేకుండా మానూరు శ్రీనివాసరావు చేత, అది మరి సుబ్రహ్మణ్య స్వామి వేయించారని అంటున్నారు, అంటే తన పేరు పెట్టకుండా ఇతని పేరు పెట్టించారని పెట్టించి వేస్తే ఇక్కడ కూడా చావచివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వెవరు అసలు, నువ్వు ఒక సైంటిస్ట్వా? హౌ డూ యూ నో దట్ అక్కడ అందులో జంతు కొవ్వు కలవలేదని? ఈ పాయింట్ దగ్గర మీరు ఒక నిమిషం చాలా ఆలోచించాల్సిన పాయింట్ అది. జంతు కొవ్వు కలవలేదని చెప్పడానికి నువ్వు సైంటిస్ట్వా? ఈ పదం ఎవరికి తగలాలండి? మొత్తం వైసీపీకి తగలాలిగా. జంతు కొవ్వు లేదు, అందులో జంతు కొవ్వు లేదన్నారు అని మొత్తుకున్నారు తప్ప కల్తీ లేదు అనే మాట వాళ్ళ నోట్లోంచి రాలేదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఈ మాట చెప్పాక జంతు కొవ్వు కూడా ఉండి ఉండొచ్చు అని తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరన్నట్టుగా దీనిపైన కూడా వైసీపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. ఎట్లా విభిన్న వితండవాదం చేస్తున్నారంటే, అసలుకి మీరేమో లేదు ఆ మానూరి శ్రీనివాసరావునే ప్రశ్నించారు, అసలు నువ్వు ఎలా చెప్పగలుగుతావు దాంట్లో ఉందో లేదో అనేది సిట్ ఇంకా విచారణ చేస్తుంది కదా, సిబిఐ విచారణ చేస్తుంది కదా, నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూసారా కూటమికి బుద్ధి వచ్చేలాగా సుప్రీంకోర్టు వాటి వాదనలు వినిపిస్తుంది, అసలుకి నువ్వు ఎలా చెప్పగలవు దాంట్లో జంతుకో ఉందని చెప్పేసి ఎవరైతే జంతుకో ఉందని చెప్పేసి అనే వారందరినీ కూడా తిట్టింది, వారందరిపైన శిక్షలు వేయమంది అన్నట్టు వాళ్ళు ఏదో చెప్తున్నారు. దేన్ని నమ్మాలి? నమ్మడం ఏంటండి? ఇక్కడ మనకి ఇప్పుడు బుర్ర ఉంటే మనకు అర్థమవుతోంది, అంటే మీకు కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. కామన్ సెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని రివర్స్లో తీసుకుంటారు. వాళ్ళు రివర్స్లోనే తీసుకుంటారు, తీసుకోకపోతే మనం ఆశ్చర్యపోవాలి. బికాస్ దే మెంట్ ఫర్ దాట్ ఓన్లీ, అంతే. కానీ మనం అలా కాదు కదా. ఇవాళ జంతు కొవ్వు ఉందని నువ్వు ఎలా చెప్తావు, నువ్వు సైంటిస్ట్వా అని అడిగాక ఇంకా అందులో మీకు డౌట్ ఎక్కడ వస్తుంది వాళ్ళకి? అంటే జంతు కొవ్వు ఉందో లేదో చెప్పడానికి నువ్వెవరు? ఆల్రెడీ అక్కడ సిట్టు వేసాము, సిట్టు తేలుస్తుంది, నువ్వు వెయిట్ చేయి. లేదు నీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్గా సమర్పించు, సిట్ విల్ డిసైడ్ అని చెప్తోంది. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, దెన్ ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు మాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పింది. ఇంకా ఇంత విడమర్చి చెప్పాక మీకు అరటిపండు వచ్చాక నోట్లో పెట్టాలా? ఏం చేయాలి వైసీపీ వాళ్ళకి? నవలి నోట్లో వస్తే మిగుతారా? ఏమో ఏం చేయాలో దరిద్రం అని. చిచి అసహ్యంగా ఉందండి. అంటే ఇందాక మీరు అన్నట్టుగా
నేను చేస్తే తప్పు లేదు కానీ మీరు అంటేనే తప్పు అన్నట్టుగా ఉంది ఇక్కడ. అవునండి మేము కల్తీ చేశాము అయితే ఏంటి, ఒక ముఖ్యమంత్రి వచ్చి చెప్తాడు ఆ మాట? అదే కదా వాళ్ళు అడుగుతున్నది. అంటే తిన్నప్పుడు మనోభావాలు కానీ ఏమి దెబ్బతినవండి. మీరు కల్తీ చేసేసారు, అందులో జంతు కొవ్వు ఉందో ఇంకేముందో మనకు అనవసరం. కానీ మొత్తానికి 20 కోట్ల లడ్డూలు చేసేసారు, అది పంచిపెట్టారు. 1,00,000 లడ్డూలు మేము అయోధ్యకు కూడా పంపించాము. మేమే చెడిపోతే ఎట్లాగా, ఇక్కడ హిందూసే చెడిపోతే ఎట్లాగా, అక్కడ వాళ్ళు కూడా నార్త్లో కూడా బాగుపడకూడదని. ఇప్పుడు మీరు నన్ను ఎలా ప్రశ్నిస్తారు? మీరు ఎందుకు దాని గురించి నోరు విప్పి మాట్లాడుతున్నారు అంటే, మీరు ఇందాక అన్నట్టుగా మీరు పొడి చేసినా నోరు విప్పకూడదు, మిమ్మల్ని ఏమన్నా మీరు నోరు విప్పకుండా అలా కళ్ళు పెట్టి చూడాలి, నోరు మాత్రం విప్పకూడదు. ముఖ్యమంత్రి అయినా సరే నోరు విప్పి చెప్పకూడదు. అంటే ఇదే వైఖరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత కూడా దాని గురించి కూడా మాట్లాడకూడదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా జంతుకో కలిసిందని చెప్పి మాట్లాడకూడదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే అక్కడ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని చిన్న పిల్లవాడు కూడా చెప్పేస్తాడు. అంటే చంపింది మేమే, కానీ మీ నోటి నుంచి మీరు నిజాలు చెప్పకూడదని చెప్పి అన్నట్టే ఇటు తిరుమల కేసు కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చు, కాకపోతే ఇది దేవుడికి సంబంధించిందండి. అక్కడ సొంత బాబాయ్ అయితే ఇది దేవుడికి సంబంధించింది. మీకు సిగ్గుండాలిగా. మీరు దేవుడి కోసం అని మాట్లాడతారంటే ఇప్పుడు దేవుడి మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారా వాళ్ళు? అంటే మీరు జంతువు కొవ్వో లేకపోతే కల్తీ చేసి ఆ లడ్డు స్వామివారికి నివేదన చేసి ప్రసాదంగా పంచితే స్వామివారికి ఏం బాధ ఉండకూడదు. అర్థమైందా? కానీ వాళ్ళ బాబాయ్ని చంపారని అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే వీళ్ళ న్యాయం చూసారా ఎట్లా ఉందో అది. అందుకని ఇవాళ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఇంకా మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం వ్యాఖ్యానాలు చేసుకున్నా అది నిలవదు. ఆల్రెడీ మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పాక దే హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే సిట్టు ఆల్మోస్ట్ ఈ విషయంలో చివరి వరకు వచ్చేస్తున్నారు. అందుకని మనకు తెలుసు ఒక్కొక్కటి ఎట్లా జరుగుతున్నాయి, ఎవరెవరు వచ్చారు, ఇందులో ఎవరు బయటకు వచ్చారు, ఎవరికి ఎట్లా విచారణ జరిగింది అన్నీ మనకు తెలుసు. సో మనం ఇంకా అది ఎవరు చేశారు అనే దగ్గర అంతిమ లబ్ధిదారుడు ఎవరు అవన్నీ ఒక్కసారి బయటకు వచ్చేసాయంటే ఇప్పుడు చూసారా, ఒక పక్క వివేకానంద రెడ్డి హత్య కేసు చివరికి వచ్చింది మనం చెప్పుకున్నట్టుగా, తర్వాత మద్యం లిక్కర్లో చివరికి వస్తుంది, ఇది కల్తీ నెయ్యి విషయంలో చివరికి వస్తుంది, పులార్ కేసులో చివరికి వస్తుంది. 4 కేసుల్లో ఆ చిట్ట చివరి వ్యక్తి ఎవరు అనేది అందరి వేళ్ళు ఒక వ్యక్తినే చూపిస్తున్నాయి. ఇంకా ఆ వ్యక్తిని ఎవరు అనేది పలికితే దీనికి ఒక ముగింపు వస్తుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.